రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు గతంలో ప్రకటనలు చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు హఠాత్తుగా రాజ్యసభ ఎన్నికల బరిలో ఎందుకు దిగుతూ ఉన్నారు? జార్ఖండ్ వెళ్లి అక్కడ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ పత్రాన్ని విజయసాయిరెడ్డి కొనుగోలు చేశారు. విజయసాయిరెడ్డితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమల్ నత్వాని కూడా జార్ఖండ్ లో నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ జార్ఖండ్ రాష్ట్రం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాజ్యసభ ఎన్నికల వేళ జార్ఖండ్ లో అనేక ఉదంతాలు జరుగుతుంటాయి. ఇక్కడ ఎమ్మెల్యేలంతా డబ్బులు తీసుకొని ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా రాజ్యసభ ఎన్నికల్లో ఓట్లు వేస్తూ ఉంటారు అన్న ప్రచారం ఉంది. పలు సందర్భాల్లో అది నిరూపితం కూడా అయింది. చాలా సందర్భాల్లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా జార్ఖండ్ లో భారీగా నగదును పట్టుకోవడం, కేసులు నమోదు కావడం, ఒకసారి స్ట్రింగ్ ఆపరేషన్ లో జార్ఖండ్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఓటు వేసేందుకు డబ్బులు డిమాండ్ చేయడం, ఇలాంటి ఉదంతాలన్నీ అనేక బయటకు వచ్చాయి. పరిమల్ నత్వాని కూడా ఇండిపెండెంట్ గా ఇదివరకు రాజ్యసభకు జార్ఖండ్ నుంచే ఎంపికయ్యారు. ఇదంతా ఎమ్మెల్యేల కొనుగోలుతోనే జరిగింది అన్నది అందరూ చెప్పే మాట. ఇప్పుడు అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఆ రాష్ట్రంలో పరిమల్ నత్వాని, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అక్కడ నామినేషన్ పత్రాలు కొనుగోలు చేయడం అనేది ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ జేఎంఎం నుంచి ఒక అభ్యర్థి, దాని మిత్రపక్షమైన కాంగ్రెస్ నుండి మరో అభ్యర్థి పోటీ చేస్తున్నారు. 2 రాజ్యసభ స్థానాలకు మాత్రమే ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. జార్ఖండ్ లో జేఎంఎం, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఈ మహాకూటమికి సంబంధించి మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యాబలం 56గా ఉంది. జార్ఖండ్ నుంచి ఒక రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలంటే కనీసం 28 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ లెక్కను చూస్తే ఈ 2 స్థానాలు కూడా జేఎంఎం, కాంగ్రెస్ అభ్యర్థులే సొంతం చేసుకోవాలి. ఎందుకంటే 56 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఒక్కో రాజ్యసభ ఎంపీ గెలవాలంటే 28 మంది ఎమ్మెల్యేలు అవసరం కాబట్టి వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీ, దాని మిత్రపక్షాలకు కేవలం 24 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. అంటే ఇంకో 4 తక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ప్రతిపక్ష నాయకుడు తమకు సరైన సంఖ్యాబలం లేదు కాబట్టి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం, పరిమల్ నత్వానికి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. అంటే ఇప్పుడు పరిమల్ నత్వాని తాను గెలవాలంటే మరో 4 ఎమ్మెల్యేలని అవతలి కూటమి నుంచి కొనుగోలు చేయడమో రాబట్టుకోవడమో చేయాలి. గతంలో కూడా ఇలా ఇండిపెండెంట్ గా ఇక్కడ నుండి గెలిచారు కాబట్టి పరిమల్ నత్వాని ఈసారి కూడా ఓ 4 ఎమ్మెల్యేలని అవతల వైపు నుంచి కొనేస్తారా, రాబట్టుకుంటారా అన్న దానిపైన చర్చ నడుస్తోంది. ఇలా పరిమల్ నత్వాని రంగంలోనికి దిగుతున్నారని తెలియంగానే తమ ఎమ్మెల్యేని క్యాంపుకు తరలించేందుకు కూడా జేఎంఎం, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణకు తరలించాలన్న ప్రపోజల్ ని కూడా ఆ పార్టీలు పరిగణలోనికి తీసుకుంటూ ఉన్నాయి. ఏం జరుగుతుందో చూడాలి. సరే, పరిమల్ నత్వాని అంటే బీజేపీకి సంబంధించిన 24 మంది మద్దతు ఇస్తే మరో 4 ఒకవేళ ఆయన రాబట్టుకోగలిగితే అవతల పక్షం నుండి గెలవచ్చు. కానీ విజయసాయి రెడ్డి కూడా నామినేషన్ పత్రాలు ఎందుకు కొనుగోలు చేశారు? ఇక్కడ నామినేషన్ వేయాలన్నా సరే కనీసం 8 మంది ఎమ్మెల్యేల మద్దతు అన్నది నామినేషన్ పత్రాల మీద చూపెట్టాల్సి ఉంటుంది. విజయసాయి రెడ్డికి జార్ఖండ్ లో 8 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసే పరిస్థితి ఈ రోజు ఉందా అన్నది కూడా ఒక పెద్ద చర్చ. అసలు తన రాష్ట్రం కానీ తనకు సంబంధం లేని జార్ఖండ్ కు వెళ్లి అక్కడ నామినేషన్ పత్రాలు విజయసాయి రెడ్డి కొనుగోలు చేశారంటే ఏదో ఒక అడ్డదారి ఆలోచన ఉందనే అందరూ అనుకునే అవకాశం ఉంటుంది. అంటే పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి వీలైతే అక్కడ ఎమ్మెల్యేని కొనుగోలు చేసి గెలవాలి అన్న ఆలోచనతోనే విజయసాయి రెడ్డి అంత దూరం వెళ్ళారా? కానీ ఇప్పుడు పరిమల్ నత్వాని ఉండడం, బీజేపీ ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్న నేపథ్యంలో ఇంకెక్కువ మంది ఎమ్మెల్యేని కొనుగోలు చేసి అధికార పక్షానికి సంబంధించిన 2 అభ్యర్థుల్ని ఓడించే స్థాయిలో ప్రభావం చూపడం అనేది అంత ఈజీనా? తనకు ఎవరైనా ఎమ్మెల్యేలు ఆల్రెడీ టచ్ లో ఉన్నారా? వాళ్ళ ధీమాతోనే, వాళ్ళు ఇచ్చిన ధీమాతోనే నామినేషన్ వేసే వరకు సిద్ధపడ్డారా అన్నది కూడా చర్చ నడుస్తోంది. ఇప్పుడు పరిమల్ నత్వాని ఉన్నారు, బీజేపీ మద్దతు ఇస్తోంది కాబట్టి విజయసాయి రెడ్డి ఏమన్నా తనకు టచ్ లో ఉన్న ఎమ్మెల్యేని అటువైపు మళ్లించేసి బీజేపీ దగ్గర, పరిమల్ నత్వాని దగ్గర మెప్పు పొందే అవకాశం ఏమైనా ఉంటుందని ఆలోచన కూడా చేస్తూ ఉన్నారా? మొత్తానికైతే విజయసాయి రెడ్డి జార్ఖండ్ వెళ్లి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలు కొనుగోలు చేయడం అన్నది మాత్రం ఏదో ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేయాలి వీలైతే అవకాశం ఉంటే అన్న ఒక దురాలోచనతోనే వెళ్ళి ఉంటారు అన్నది క్లియర్. దీంట్లో అనుమానమే లేదు.